గత 5 సంవత్సరాల ప్రభుత్వం వాయిస్ ఆన్లో ఉందా? ఓకే. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో పిల్లలు, వృద్ధులు అందరి సమస్యలు, నిరుద్యోగుల వృత్తి అన్నీ గమనించి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము దారుణంగా ఉంది. కాబట్టి వృద్ధులు, పిల్లలు, నిరుద్యోగులు, ఉద్యోగవంతులు అందరూ ఆశించి కోరుకునేది ఒకటే ఒక ప్రభుత్వం. అది బలపరిచి కేంద్ర సహాయ సహకారాలతో టీడీపీ ప్రభుత్వము, అలాగే కేంద్ర సహకారం ఉన్న బీజేపీ ప్రభుత్వము, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్కి జనసేన ప్రభుత్వం ఈ కూటమి ఖచ్చితంగా బలపరిచి వచ్చేది మాత్రం ఎలక్షన్లో 100% ఈ కూటమి గెలిచాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అన్ని విధాలుగా ముందుకెళ్ళి ఇతర రాష్ట్రాలతో కూడా పోటీ పడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ యువత అంతా మేమంతా కోరుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే వచ్చే ఎలక్షన్లో ప్రభుత్వం స్థాపించబోతాం. 175 జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్ప వాళ్ళ నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా 175 ఆశించే స్థాయి లేదు, అర్హత లేదని వాళ్ళకు కూడా తెలుసు. గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళు 175 గెలుస్తున్నామని చెప్పుకుంటే అది వాళ్ళ వాళ్ళ అవివేకంగా మేము భావిస్తున్నాము. ఒకసారి గ్రౌండ్ రియాలిటీకి రండి. ఎన్నిసార్లు ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు గ్రౌండ్ బాగాలేదు, రోడ్స్ బాగాలేదు, వాటర్ సమస్య నంద్యాలే తీసుకోండి. నంద్యాలలో ఎన్ని సమస్యలు ప్రభుత్వం ఉండేది. రవికిషోర్ గారు కూడా ఉన్నారు, అభివృద్ధి చేసిందే చూపిస్తున్నారు తప్ప ఇంకా అభివృద్ధి చేయాలి, ఈ నంద్యాలకి ఏం చేయాలనేది వాళ్ళు ఏ విధంగా ఎండగడుతున్నారు, టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా చూపిస్తూ ఉన్నది, అవి తీసుకొని ప్యారలల్ డెవలప్మెంట్, ఈక్వల్ ఒక ఎడ్యుకేటెడ్ విధంగా నంద్యాలని డెవలప్ చేయాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అది ఏ ప్రభుత్వమైనా. బట్ మేము ఆశించేది మాత్రం ఎక్స్పీరియన్స్ అండ్ మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం టీడీపీలోంచి ఎన్ఎండి ఫరూక్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో అలాగే ఎంపీ బైరెడ్డి శబరి గారు ఉన్నారు. బైరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఎన్నో తరాల నుంచి నీటి సమస్యలు, రాయలసీమ నీటి అవగాహన వాళ్ళకి చాలా ఉందని మేము భావిస్తున్నాను. సో వాళ్ళకు ఆ నీటి సమస్యలు పెడదా, రైతుల సమస్య పెడదా ఖచ్చితంగా తెలుసు. ఈ వ్యాపారవేత్తల మాదిరి కాదు. అలాగే మనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎమ్మెల్యే గారు ఎన్ఎండి ఫరూక్ గారు నంద్యాలకు ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ తెలుసు. ఆ అభివృద్ధి, ఈ సమస్యలు అన్నీ తెలుసుకొని వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా 100% తెలుగుదేశం ప్రభుత్వమే స్థాపించబోతా ఉంది అని మేము కోరుకుంటా ఉన్నాం. చంద్రబాబు వస్తే చాలా బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంత దౌర్జన్యాలు, ఇంత అరాచకాలు ఎక్కువైపోయినాయి ఈ పాలనలో. అందుకు అదే చూస్తే మరి ఇక్కడ లోకల్లో ఫరూక్ కావాలి. ఎందుకు ఫరూక్ కావాలి? ఫరూక్ సౌమ్యుడు, మంచివాడు అంటే మెత్తగా మనిషి, ప్రజలకు న్యాయం చేస్తాడు. ఒక పక్క చూస్తే బీజేపీ, ఒక పక్క వీళ్ళు ముగ్గురు కూటమి గెలిచే అవకాశం ఉంటే 100% గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. అంటే 50-50 ఉంది. అది చెప్పలేని టగ్ ఆఫ్ వార్గా ఉంది. అందుకని ఏం చెప్పలేం. ఇక్కడ లోకల్ ఎవరు వస్తే బాగుంటుంది? లోకలు కొంచెం తెలుగుదేశం వైపు ఎక్కువ జనాలు మొగ్గు చూపుతున్నట్లు ఉన్నారు. అది ఎట్లా వస్తుందో ఈడ కూడా టగ్ ఆఫ్ వార్ అని అనుకుంటున్నాము. అది అంటే ఒక పక్క చూస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ 3 కలిసినాయి కాబట్టి వచ్చే అవకాశం ఉందంటే లేదు. ఇక్కడ లోకల్ పార్టీలు కాబట్టి ఇక్కడ లోకల్ నాయకులను బట్టి ఉంటుంది. లోకల్ నాయకులు ఎవరికి మేలు చేస్తారు ఏమైనా దాన్ని బట్టి ఇక్కడ అంతా ఇది చేస్తారు. అది వచ్చే అవకాశం లోకల్ అంటే ఇంకా టాక్ ఏమో తెలుగుదేశం ఉంది, కానీ జనాలలో 50% లెక్కనే ఉంది. ఏమి టగ్ ఆఫ్ వార్గానే ఉంటుంది. అది ఓకే అంతే.